నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. యుద్ధం చేశారు, రెండు వైపులా హోరాహోరీ తలపడ్డారు. కట్ చేస్తే సంధి మార్గం ఎంచేసుకున్నారు. సంతకాలు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిందని అంతా అనుకున్నారు. ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయిందా? శాంతి ఒప్పందానికి తూట్లు పడిపోయాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడమే అందుకు కారణం. అమెరికా ఇరాన్ మధ్య దౌత్య స్థాయిలో కొనసాగాల్సిన చర్చలు అనూహ్యంగా నిలిచిపోయాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ పర్యటన రద్దు చేసుకున్నారు. ఏర్పాట్లలో సమస్యల కారణంగానే పర్యటన రద్దు చేసినట్టు వైట్ హౌస్ చెప్తుంటే, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో చర్చలకు బ్రేక్ పడిందని ఇరాన్ అంటోంది. ఇప్పుడేంటి? యుద్ధం ముగిసినట్ట? కొత్తగా మొదలైనట్ట? శాశ్వత పరిష్కారం దిశగా పడిన అడుగులు ఆగినట్టేనా? ఆయిల్ సరఫరాకు మళ్లీ గండం రాబోతుందా? అటు రష్యా ఉక్రెయిన్ మధ్య లడాయి నేటికీ కొనసాగుతూనే ఉంది. దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ యుద్ధాలకు ఎండ్ ఎందుకు పడడం లేదు? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కార్తిక్ గారు, ప్రముఖ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. కార్తిక్ గారు, గుడ్ ఈవినింగ్. కార్తిక్ గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. యా, యుద్ధం శరణం అనుకున్నాం, యుద్ధానికి అటో ఇటో బ్రేకులు పడ్డాయి అనుకున్నాం, శాంతి చర్చలు అనుకున్నాం. కానీ మరలా దాడులు జరుగుతూనే ఉన్నాయి. సంతకాలు అయినా ఆ సంతకాలకు తూట్లు పొడిచారు, మాటలకు తూట్లు పొడిచారు. ఓవైపు ఇజ్రాయెల్ మాత్రం తను చేయాల్సిన పని చేసుకుంటూ పోతుంది. ఎలా చూస్తున్నారు ఈ పరిణామాలన్నింటినీ, గత 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలని? నేను ఈ శాంతి ఒప్పందం జరుగుతున్న క్రమంలో కూడా ఆ టైంలో మీ ఐ న్యూస్ వాళ్ళు ఫోన్ అడిగినప్పుడు కూడా నేను ఒకటే మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పిన మాట ఏంటంటే, ఈ శాంతి ఒప్పందానికి వ్యాలిడిటీ లేదు. బేసిక్ గా 2 కారణాలు. అసలు ఇది తాత్కాలిక ఒప్పందం, 2 నెలల కోసం చేసుకుంటున్న ఒప్పందం. 2 నెలల తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ దొరకటం కోసం. కార్తిక్ గారు, ఒక చిన్న సబ్మిషన్, కొంచెం ఫ్రేమ్ ఒక సైడ్ కొంచెం సెట్ చేసుకోరా. యా, కంటిన్యూ చేయండి సార్. ఎస్, ఇదేమో తాత్కాలిక ఒప్పందం, 60 రోజుల కోసం చేసుకున్నటువంటి ఒప్పందం. ఈ 60 రోజుల్లోపు ఇరాన్కు అమెరికాకు మధ్య ఫుల్ టైం ఒప్పందం కుదరాలి. మరి అమెరికా మాట మార్చే దేశం, ఇరాను అమెరికా మీద నమ్మకం లేని దేశం. ఈ 2 దేశాల మధ్య పర్మనెంట్ సొల్యూషన్ దొరికిద్దా అనేటువంటిది ఒక డౌట్. ఇది ఒక భాగం అయితే, రెండోది అసలు ఇజ్రాయిల్ లేకుండా శాంతి ఒప్పందం ఏంటి? యుద్ధం స్టార్ట్ అయింది ఎవరెవరి మధ్య? ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య. అమెరికా మధ్యలోకి వచ్చింది, మధ్యలో వచ్చిన దేశం కదా. ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా వచ్చిన దేశం. అసలు గొడవ అమెరికాకు ఇరాన్ కు మధ్య కాదు కదా, గొడవ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య. వీరిద్దరిలో ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా అమెరికా వచ్చింది. అమెరికా ఆలోచన ఏంటి? ఇరాన్ ని ఆక్యుపై చేసుకుందాం, ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని అనుకుంది. కానీ అది సాధ్యపడలే. ఇరాన్ తిరగబడింది, సాధ్యమైనంత వరకు ఎదుర్కొన్నది. కాబట్టి సాధ్యం కాలే. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగింది. మామూలుగా అనుకున్నది ఏంటంటే 4 వారాల్లో యుద్ధం ముగిసిద్ది అనుకున్నారు. అప్పుడు ట్రంప్ ప్రకటించాడు కూడా కదా, 4 వారాల్లో యుద్ధం ముగిసిద్ది అని చెప్పేసి. కానీ 4 వారాల్లో ముగియలేదు. యుద్ధం కంటిన్యూ అవుతూ వచ్చింది. ఒకవైపు యుద్ధం చేయటం అమెరికాకి భారమై కూర్చుంది. పైగా అమెరికాకి సపోర్ట్ చేసినందుకు గల్ఫ్ దేశాలు నాశనం అయిపోయినాయి. అమెరికా ప్రజలు యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ట్రంప్ పాపులారిటీ పడిపోయింది. ఇరాన్ ఏమో లొంగట్లేదు. ఈ పరిస్థితుల్లో మనసు ఒప్పక యుద్ధానికి ముగింపు పలికా ట్రంప్. మనసు ఒప్పక, మళ్ళా ఆ పాయింట్ నోటెడ్ చేసుకోండి, మనసు ఒప్పక యుద్ధానికి క్లోజ్ ప్రకటించాడు ట్రంప్. అయితే ఇప్పుడు అసలు యుద్ధంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఏమో యుద్ధం ముగింపు ఒప్పుకోవట్లే. ఇప్పుడు ఇరాన్ ఏం కండిషన్ పెడుతుంది? లెబనాన్ మీద దాడి రాపితేనే యుద్ధం ముగిసినట్టు అంటుంది. లెబనాన్ మీద దాడి ఆపాల్సింది ఎవరు? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అసలు ఈ శాంతి ఒప్పందానికి నా సంబంధమే లేదు, నేను లెబనాన్ మీద దాడి చేసేదే అంటుంది. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మీద, లెబనాన్ మీద దాడి చేసి, లెబనాన్ మీద దాడి చేసినందుకు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇంకా యుద్ధానికి ముగింపు ఎక్కడా? అండ్ కార్తిక్ గారు, యుద్ధానికి క్లోజింగ్ ఎక్కడా? ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుంటే, మొత్తంగా ట్రంప్ యుద్ధం నుంచి తప్పుకున్నాడు కాదు, తప్పించుకునేందుకు ఒక మార్గాన్ని ఎంచుకున్నాడని మనం అనుకోవచ్చా? ఎస్, ట్రంప్ తనంతటి తానుగా ఈ ఒప్పందం పేరు ద్వారా యుద్ధం నుంచి క్విట్ కావటానికి ఒక ఉపాయాన్ని ఆలోచించుకున్నాడు. ఆ ఉపాయమే శాంతి ఒప్పందం అని చెప్తున్నాడు. ఇక్కడ అమెరికా యుద్ధం నుంచి తప్పుకుంది, అది గౌరవప్రదంగా తప్పుకుందాం అని అనుకుంది, గౌరవప్రదంగా తప్పుకుంది. అంతే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఇది శాంతి ఒప్పందం అని కానీ, యుద్ధం పర్మనెంట్ గా ముగిసిందని కానీ మనం అనుకోవటానికి లేదు. కాకపోతే ఉన్నంతలో మనం హ్యాపీగా ఫీల్ కావాల్సింది ఏంటంటే, ప్రజెంట్ హర్మోజ్ జలసంధి ఫ్రీ అయింది, ఓపెన్ గా తిరుగుతున్నాయి నౌకలు. అది ఒక్కటి ఉన్నంతలో హ్యాపీగా ఫీల్ అయ్యే సందర్భం తప్ప మిగతా ఏది కూడా మనం హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి సందర్భం కాదు. యుద్ధం ముగిసినట్టుగా అనుకోవటానికి లేదు.
ఇక్కడ ట్రంప్ యుద్ధం నుంచి నేను తప్పుకున్నానని చెప్పాలి తప్ప యుద్ధాన్ని ముగించాను అని చెప్పడానికి వీల్లేదు. అవును, కానీ యుద్ధం ముగిసేటట్టు కూడా కనపడట్లేదు. ఎందుకంటే ఇంకొక యుద్ధాన్ని కూడా మనం చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అయితే రష్యా 2 రోజుల్లోనే ఉక్రెయిన్ ని ఖతం చేస్తుంది, ఏది కావాలనుకుందో ఆ భూభాగాలను ఆక్రమించుకుంటుంది అనుకుంటే ఏళ్ల తరబడి యుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడు ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా ఆ విధంగానే కొనసాగబోతుంది అనుకోవచ్చా? ట్రంప్ మాత్రం ఒక ట్రంప్ కార్డుతో యుద్ధం నుంచి బయటపడే ప్రయత్నం అయితే చేశారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ 2 యుద్ధాలను ఎలా చూడొచ్చు? అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికినో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి మౌలికమైన తేడా ఉంది. అవును, ఉక్రెయిన్ విషయంలో యుద్ధాన్ని పెంచి పోషిస్తున్నాయి అమెరికా యూరోప్ దేశాలు. ఇప్పుడు ఉక్రెయిన్ కి మీరు అన్నట్టు 2 రోజుల్లోనో లేదా వారం రోజుల్లోనో లేదా ఒక నెల రోజుల్లోనో రష్యాకి లొంగిపోవాల్సిన దేశం. కానీ లొంగిపోకుండా ఇన్ని సంవత్సరాలుగా యుద్ధాన్ని సస్టైన్ చేయగలుగుతుందంటే, నేను ఎక్కడో ట్రంప్ స్టేట్మెంట్ చూశాను, $350 మిలియన్ మిస్ అయ్యాయి ఉక్రెయిన్ యుద్ధంలో అని చెప్పేసి. అంటే $350 మిలియన్ మిస్ అయ్యాయంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉక్రెయిన్ మీద అమెరికా చేసింది, ఇది వాళ్ళ యూరోప్ కంట్రీస్ చేసింది. అంటే ఇవన్నీ ఇంత ఇన్వెస్ట్మెంట్ ద్వారా రష్యాని ఎదుర్కొనేటువంటి క్రమంలో ఉక్రెయిన్ కి సాయం చేస్తున్నప్పుడు ఉక్రెయిన్ యుద్ధం చేయగలుగుతుంది. అంటే డైరెక్ట్ గా మనకు కనపడేది ఉక్రెయిన్ ఒకటే, కానీ ఇండైరెక్ట్ గా ఉక్రెయిన్ వెనకాల అమెరికా ఉంది, ఉక్రెయిన్ వెనకాల యూరోప్ ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా యుద్ధం స్టేబుల్ కాగలుగుతుంది. కానీ ఇప్పుడు మీరు ఇరాన్ వర్సెస్ అమెరికా అది ఇజ్రాయెల్ యుద్ధంలో ఇక్కడ ఇరాన్ ఏమో తెగించి పోరాడింది, పోతే పోయింది ప్రాణం. అవును, మా దేశ సుప్రీంని చంపేశారు, ఖమేనీని చంపేశారు, మేము కూడా చేస్తాం అయితే అయింది. శత్రువులు లొంగిపోయేదైతే లేదు, ఉంటే ఉంటాం పోతే పోతాం, శత్రువులకు మాత్రం లొంగిపోం అని వాళ్ళు తెగించి కొట్టాడారు. సరే, వాళ్ళకి కొంత రష్యా సహకరించిందా, కొంత చైనా సహకరించిందా అంటే డైరెక్ట్ గా ఉక్రెయిన్ కి అమెరికా యూరోప్ సహకరించినంత అయితే సహకరించలేదు, అది క్లియర్. ఆ రకమైన ఫండింగ్ చేయలేదు, ఆ రకమైన ఆయుధాలు ఇవ్వలేదు. కానీ ఇరాన్ తెగించి అయితే ఫైట్ చేసింది, నేను లొంగను, చంపేస్తారా చంపండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకరోజు ట్రంప్ రాత్రి పూట మీ బ్రిడ్జెస్ అన్ని పేరు చేస్తాను, మీ రైల్వే వంతెనని పేరు చేస్తాను, రైల్వే సిస్టమ్ అంతా పేరు చేస్తానంటే అందరూ ఇరాన్ చరిత్రలో ఇరాన్ ని లేకుండా చేస్తాను, మ్యాప్ లో లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికాడు. ఆ రోజు ఎప్పుడైతే బ్రిడ్జిలు రైల్వే పట్టాలు పేరు చేస్తానని ట్రంప్ ప్రకటించాడో ఇరాన్ ప్రజలంతా పోయి రైల్వే పట్టాల మీద వండుకున్నారు, పేర్చి మా రైల్వే పట్టాలు మమ్మల్ని కూడా చంపేసేయాలి. ఇరాన్ ప్రజలందరూ బ్రిడ్జిల మీద పోయి నించున్నారు, చంపే మమ్మల్ని ఈ బ్రిడ్జిలు పేరు చేసి అని చెప్పేసి. అంటే చావటానికైనా సిద్ధపడ్డారు కానీ లొంగటానికి సిద్ధపడలేదు. ఆ పరిస్థితుల నుంచే ట్రంప్ శాంతి ఒప్పందం అంటున్నాడు. సో ఈ మౌలికమైన తేడాని రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ అండ్ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం విషయంలోనూ మనం గమనించాలి. అమెరికా యూరోప్ కనుక సహాయాన్ని నిలిపివేస్తే ఈ రోజు ఉక్రెయిన్ యుద్ధంలో లొంగిపోద్ది, ఆప్షన్ లేదు ఉక్రెయిన్ కి. కానీ ఇవాళ ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కానీ అంత ఫండింగ్ అంతా కానీ వెనకాల బూస్టప్ చేస్తున్నారు. పైగా రష్యా మీద ఎన్ని ఆంక్షలు పెట్టారు. ఎగ్జాంపుల్ మనకే, మీరు చమురు కొనొద్దని మన దేశానికి చెప్పారు, చమురు కొంటున్నందుకు మన మీద అమెరికా వాడు చేసేసిండు, పెంచాడు కదా. యాక్చువల్ గా ఏంటి మరలా ఈ యుద్ధం ఏమైనా కొనసాగితే ఆయిల్ కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుందా? హర్మూజ్ ని ఫ్రీగా వదిలేసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అంటే యుద్ధం విషయంలో ఇప్పుడు ఇలా జరిగిద్ది అని చెప్పుకోవడం అంచనాలు లేవండి. వాస్తవానికి ఏంటంటే ట్రంప్ పొరపడింది కూడా ఇక్కడే. నిజానికి యుద్ధం స్టార్ట్ చేసేటప్పుడు అది ఇరాన్ స్ట్రెంత్ ఏంది అని ప్లాన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీకు నేను డిబేట్కి వస్తున్నాను, వచ్చేటప్పుడు మీరేం అడుగుతారు అంచనా నాకుంటే నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పడానికి ఉంటది. కాదు మీరేం టాపిక్ ఏందో తెలియకుండా వచ్చి కూర్చొని అనుకుని మీరేదో అడుగుతుంటే, అంటే మీరు కా గుడింతో అడిగితే నేను గా గుడింతో చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధానికి వస్తున్న క్రమంలో ఇరాన్ స్ట్రెంత్ ఏంది, ఇరాన్ ఏం చేసిద్ది అనేది ఒక అంచనా ట్రంప్ ఉండాలి కదా. ఇప్పుడు ఇరాన్ దగ్గర హర్మూజ్ జలసంధి అనేటువంటి ఒక ప్రాణవాయువు ఉంది, దాన్ని మూసేయటానికి ఖచ్చితంగా ట్రై చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి, మన స్ట్రాటజీ ఏంటి అనే ప్లానింగ్ ముందు ఉండాలిగా. అది లేదు. అది లేకుండా నేను పెద్ద దేశాన్ని నేను ఇలా అనేసరికి ఇరాన్ లొంగిపోయిద్ది, ఇరాన్ ఏముంది పెట్టలాంటిది, నేను బాంబు వేసేసరికి ఇరాన్ వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకొచ్చినంత సులభంగా ఇరాన్ కొంచెం ప్రతిఘటించాల్సి ఉంటుంది, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదని భావించాడు అనుకోవచ్చు. అంతే, ఖచ్చితంగా అదే భావించాడు. వారం రోజుల్లో ఇరాన్ నా చేతిలోకి వచ్చేది లేదు, కొద్ది టైం పట్టిన 4 వారాల్లో వచ్చేది అనుకున్నాడు తప్ప ఇరాన్ ఇంత ప్రతిఘటించింది, ఇంత స్ట్రెంత్ గా ముందుకెళ్ళిద్ది, హర్మూజ్ జలసంధి అనేటువంటి ఒక ప్రాణవాయువును పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసిద్ది అనుకోలేదు.
కానీ ఇరాన్ శక్తిని అంచనా వేయటంలో ట్రంప్ ఒక ఫెయిల్యూర్ అయ్యాడని చెప్పాలి. ఆ ఫెయిల్యూర్ కారణం ఇలా యుద్ధం నుంచి స్కిప్ అవుట్ కావడానికి కారణాలు. అండ్ ఇంకోటి కూడా కార్తిక్ గారు, హర్మూజ్ జలసంధి దగ్గర చాలా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా పిలిచాడు ట్రంప్. అందరం కలిసి పోరాడదాం, హర్మూజ్ దగ్గరికి రండి, నేను మీ ముందుంటా అంటే ఎవరు కూడా రెస్పాండ్ అవ్వాలా. అంటే ట్రంప్ మాటను ప్రపంచ దేశాలు బేఖాతరు చేయట్లేదు అనేది కూడా ట్రంప్కు అర్థమైపోయింది. అంటే ట్రంప్ ఉన్నంత పిచ్చితనంగా ప్రపంచం మొత్తం ఎందుకు ఉంటుందండి? అవును, ట్రంప్ అవసరం ప్రపంచ అవసరం ఎందుకైద్ది? అమెరికా అవసరం ప్రపంచ అవసరం ఎందుకైద్ది? ఇప్పుడు ప్రపంచ జియో పాలిటిక్స్ ఎలా ఉంటాయి అంటే, ఏ దేశమైనా ఆ దేశం కళ్ళలో నుంచే సమాజాన్ని చూస్తుంది. మన దేశం ఉంది, మన దేశ అవసరాల నుంచే మన సమాజాన్ని చూస్తాం తప్ప ఏదో పక్కనోడి కోసం అంటే చూస్తాం. ఎప్పుడు చూస్తాం? అవతలోడు కూడా నమ్మగలిగినప్పుడు చూస్తాం. కానీ ఆ ట్రంప్ నమ్మదగినోడా? కాదు. అమెరికా నమ్మదగిందా? అవసరాన్ని బట్టి ఉండేది. ఇప్పుడు మనకి రష్యాకి మంచి బాండింగ్ ఉంది. పాకిస్తాన్ తో యుద్ధం వచ్చినాడు, రష్యా మనకి సపోర్ట్ గా గతంలో నిలబడింది, ఎప్పుడు నిలబడుతుంది. సో కాబట్టి అమెరికా ఆంక్షలు పెట్టినా సరే రష్యాతో సంబంధాలు తెంచుకోవడానికి మనం వెనక ముందు ఆలోచించాం. తప్పదనుకున్నప్పుడు కొంత తగ్గించుకున్నాం తప్ప కొంత వెనక ముందు ఆలోచించాం. ఎందుకు ఆలోచించాం? మనకు నమ్మదగిన మిత్రుడు కాబట్టి. ఇప్పుడు అలా అమెరికా నమ్మదగిన మిత్రుడు ఎవరు? ఎందుకు అమెరికాకి సపోర్ట్ గా నిలుస్తారు? అమెరికా కోసం ఎందుకు యుద్ధంలోకి వస్తారు? ఎవరికి అంత గొల్ల ఉంది? ఎవరికి అంత పిచ్చి ఉంది? ఎవరికి అంత అవసరం ఉంది? కాబట్టి ఎవరు రాలేదు. పైగా అసలు ట్రంప్ నిలకలేని మనిషి. పొద్దున ఒకటి చెప్తాడు, మధ్యాహ్నం ఒకటి చెప్తాడు, ఈవినింగ్ మరొకటి చెప్తాడు. పొద్దున్న చెప్పేదానికి మధ్యాహ్నం తేడా ఉంటది, మధ్యాహ్నం చెప్పేదానికి ఈవినింగ్ తేడా ఉంటది. ఇలాంటి నమ్మి ఎవడండి యుద్ధంలోకి వచ్చేది? రైట్ సార్, అవసరాన్ని తమ అవసరాన్ని ఎవడండి అనుకునేది? రైట్ సార్, థ్యాంక్ యూ కార్తిక్ గారు. మొత్తంగా యుద్ధం ముగిసిందని సంతకాలు కనిపిస్తున్నాయి కానీ ఎక్కడా కూడా యుద్ధ పరిస్థితులు తగ్గినట్టుగా అయితే కనిపించట్లేదు. లెబనాన్పై అయితే దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధంలో నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుంది ఏంటి అనేది మాత్రం వేచి చూద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.